హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ట్రావెల్ వైబ్స్ విత్ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి ఈరోజు రీసెంట్గా ఒక కొత్త గోప్రో అయితే కొనుక్కున్నాను. అండ్ అది ఎందుకు కొన్నానంటే, లాస్ట్ టైం నేను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కూడా నా ఫోన్ అనేది ప్రాబ్లం వచ్చింది కదా, దానివల్ల ఒక ఫోన్తో మేనేజ్ చేయలేమని ఇంకోటి అయితే తీసుకున్నాను గోప్రో. అంటే అలాగే మోటో బాక్స్ కూడా చేయొచ్చని. అండ్ ఇదే నా బండి డ్యూక్ 200. నేను పెట్టుకున్న పేరేమో కురమా. మీకు కురమా అనే పేరు ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమా. ఇప్పుడు దీని రివ్యూ అనేది ఇస్తాను మీకు, ఓకేనా? ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాం. చలో. మన వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ దాకా రావడం కోసం. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయమామా. హాయ్ మామ, నేనైతే రీసెంట్గా గోప్రో హీరో 13 బ్లాక్ అనేది తీసుకున్నాను. ఇది నేను ఎందుకు తీసుకున్నాను అండ్ దీని కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, ఓకేనా? చలో మామ, ఇది వచ్చేసి నేనైతే అమెజాన్లో బుక్ చేశాను. డెలివరీ కూడా బాగా ఇచ్చాడు. GoPro సూపర్. ఫస్ట్ అయితే మనకి కొన్ని మాన్యువల్ కార్డ్స్ అయితే ఇచ్చాడు, స్టిక్కర్స్ ఎలా ఆపరేట్ చేయాలి. అండ్ ఇది కాంబో ప్యాక్ కాబట్టి మనకి 64 GB కూడా ఇచ్చాడు మెమరీ కార్డ్ గోప్రోలోకి. అండ్ ఈ ట్రైపాడ్ ఒకటి, ఇది అంత స్ట్రాంగ్గా అయితే ఏం లేదు, డెలికేటెడ్గానే ఉంది. ఇది మన హెల్మెట్కి అనేది ఫిక్స్ చేసుకోవడానికి గోప్రోకి. అండ్ C2C ఛార్జర్ కూడా ఇచ్చాడు. ఇది హెల్మెట్కి పెట్టుకునే మౌంట్ అన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి హెల్మెట్కి అటాచ్ చేసే 2 మౌంట్స్ కూడా ఇచ్చాడు మనకి. మనం తీసుకున్న అడ్వెంచర్ కాబట్టి మనకి బ్యాటరీ ఇంకోటి అనేది ఎక్స్ట్రా ఇచ్చాడు గోప్రో. నెక్స్ట్ ఫైనల్లీ మన గోప్రో హీరో 13 బ్లాక్. ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం.
చూసారు కదా. ఇది మన గోప్రో సెటప్. గోప్రో అడ్వెంచర్ కాబట్టి మనకి ఈ కాంబో ప్యాక్ అవన్నీ ఇచ్చారు. మామ ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మామ నేనైతే గోప్రోతో పాటు కొన్ని ప్రొడక్ట్స్ అన్ని తీసుకున్నాను. ఎందుకంటే ఆ కెమెరాని హెల్మెట్కి అటాచ్ చేసి మోటో బ్లాగింగ్ చేద్దామని. ఆ ప్రొడక్ట్స్లో ఇది వచ్చేసి గోప్రో వాడిది 3.5mm మైక్. ఇది లేకపోతే మనం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేము, ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మోనో నుంచి మైక్ ఒకటి తీసుకున్నాను, మన హెల్మెట్లోకి అతికించుకోవడానికి. ఇంకోటి వచ్చేసి గోప్రోకి ఒక కేస్ అయితే తీసుకున్నాను. ఈ మూడు చాలా ఇంపార్టెంట్, ఓకేనా మామ. అలాగే నా దగ్గర అయితే ఎగ్జోర్ హెల్మెట్ ఉంది, దానికి ఈ చిమ్ మౌంట్ని అయితే అటాచ్ చేశాను. అటాచ్ చేసి నేను ఇందాక మోనో మైక్ చూపించాను కదా, దాన్ని లోపల ఈ ప్యాడ్స్ అనేది రిమూవ్ చేసేసి ఈ లోపల ప్లాస్టర్తో అతికించాను అనమాట. మీరు కూడా అలాగే అతికించుకోవాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన గోప్రో మైక్ని దీనికి అటాచ్ చేయాలి, అప్పుడే వాయిస్ అనేది వినిపిస్తుంది. ఈ రైట్ సైడ్ వచ్చేసి లోపల అనేది మైక్ ఉండిద్ది, మనం మాట్లాడేది ప్రతి ఒక్కటి ఆ వీడియోలో అనేది రికార్డ్ అవ్వడానికి. నేను ఫుల్ సెటప్ చూపిస్తాను చూడండి మామ. చూసారు కదా, ఇదే ఫుల్ సెటప్. గోప్రో 3.5mm మైక్ అనేది గోప్రోకి అటాచ్ చేశాను. అండ్ లోపల వైర్లెస్ మైక్ అనేది అట్టించా అని చెప్పాను కదా, ఆ మైక్ అనేది ఆ అడాప్టర్కి కనెక్ట్ చేయాలి, అప్పుడు మనం వాయిస్ అనేది వచ్చింది, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం ఎలా వస్తుందని. ఓకేనా చలో. హలో ఐ హోప్ మీకు అందరికైతే బాగానే వినిపిస్తుంది అనుకుంటున్నాను. హలో మామ. హలో మీకు అందరికైతే వాయిస్ అయితే క్లారిటీగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ కెమెరా క్వాలిటీ కూడా మంచిగానే ఉంది అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూసి కెమెరా క్వాలిటీ ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్లో కామెంట్ చేయమా, ఓకేనా. ఇప్పుడైతే మనం విజయవాడలో ఉన్న బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తాం, అలా సరదాగా చిన్న రైడ్ వేస్తాం. ఇక అసలు బెంచర్కి లేవు, మామూలు ట్రాఫిక్ కాదు మామూలు ఎవరైనా విజయవాడలో ఉండేవాళ్ళకి అయితే అర్థమైద్ది అసలు. అయితే పెట్రోల్ కొట్టించుకోవాలి, మనకి పెట్రోల్ $550 550.
నాకైతే ఈ కెమెరా బాగానే అనిపించింది మా క్లారిటీ కానీ వాయిస్ ఓవర్ కానీ అంతా ఓకే. కాకపోతే దీనికన్నా మంచి కెమెరా ఏదంటే Insta360 Ace Pro 2 ఉండిద్ది మా. అది అసలు చాలా బాగుంది దీనికన్నా అసలు. ఇంకా కుదిరితే దాన్ని తీసుకోండి. అంటే ఇది కూడా బాలేదన్నాం, ఇది కూడా బాగుంది. కానీ దీని మీద పోల్చుకుంటే దాని మీద ఇంకా ఎక్కువ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. ఎవరైనా విజయవాడలో ఉండేవాళ్ళు చూస్తే వాళ్ళకి రోడ్డు అనేది అర్థమవుతుంది మా, బందర్ రోడ్డు. అండ్ మళ్ళీ ఏంటంటే నా వీడియోస్ చాలామంది వస్తున్నారు మా, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లే. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు ఇంకా మోటివేషనల్గా ఉండిద్ది. వీడేంటి మా వాళ్ళు ఇక్కడ. తమ్ముడు బాయ్. మనమైతే బ్యారేజ్ దగ్గరికి వచ్చేసాం. వావ్, రియల్లీ నైస్. వాటర్ ఫ్లో మామూలుగా లేదు. మన విజయవాడ కనకదుర్గమ్మ గుడి, మన కృష్ణా బ్యారేజ్. ఈ వాటర్ ఫ్లో బాగుంది. ఐ హోప్ నేనైతే వీడియో బాగా వస్తుంది అనుకుంటున్నాను. కామెంట్లో చెప్పండి వీడియో ఎలా అనిపించిందో మీకు. అండ్ ఇది 4Kలో రికార్డ్ అవుతుంది. ఓకేనా. అప్పుడు నేను మాట్లాడేది డైరెక్ట్ గోప్రోలోనే వినిపించింది. అండ్ నా హెల్మెట్కి అయితే నేను పెట్టుకోలేదు, అండ్ దానికి మైక్ కూడా అటాచ్ చేసలేదు. ఓన్లీ గోప్రోలోంచి వచ్చే వాయిస్ ఇది. చూసారా, ఇది కూడా చాలా క్లారిటీగా ఉండిద్ది. నార్మల్ మైక్ కూడా ఏం పెట్టుకోలేదు నేను, డైరెక్ట్గా గోప్రోలో నుంచి వస్తుంది వాయిస్ అనేది. అండ్ ఇప్పుడు వాటర్ వ్యూ కూడా చాలా బాగుంది. కృష్ణా బ్యారేజ్ గేట్లో వదిలేరు. అయితే మామూలు కొట్టట్లా. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా
ఓ లైక్ చేసి ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయి, ఓకేనా? మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయి కుదిరితే. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయి మామ, షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేయి.